చెప్పబ్బా. ఇది ఆమె 498 కేసు అయింది ఆల్రెడీ. కేసు పెట్టిన తర్వాత వారి ఇంటికి ఎందుకు పోయింది ఇది? వాడు మళ్ళీ తిట్టిందంట. చెప్పండి. సిగ్నేచర్ చేయాలి. తీసుకో. బాగా సార్. సార్ ఎక్కడి నుంచి తెచ్చిరో అక్కడనే ఉంటున్నాను సార్. ఎక్కడి నుంచి తెచ్చిరా? ఈ రెడ్ కలర్లో ఉంటుంది సార్. రెడ్లో ఉంటుందా? ఇది ఈ కలర్లో ఉంటుంది సార్. లోపల పేరు సార్ పైన రాసి ఉంటుంది. ఇది కాదు ఈ కలర్. రామ్సాగర్ వాళ్ళ రామ్సాగర్ వాడు ఒక్కడే వచ్చింది. వాడు చాలా మంది వచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్నారు. తిరుమలేష్. అవును సార్. ఫోన్ చేసి వస్తే ఏమో అమ్మ తెలియదు. రాస్తారా? సార్ 15 ఫిబ్రవరి. హలో యాదయ్య, నేను శ్రీ సార్ మాట్లాడుతున్నా పోలీస్ స్టేషన్ నుండి. అది ఏమైందో మాట్లాడుకురా. సరే రండి, పోలీస్ స్టేషన్కి రండి. బడి పెన్నివారా. ఏం చెప్తావు నువ్వు? నేనా సార్? నరేందర్ సార్ ఇద్దరు వచ్చుకోలేదు. నరేందర్ సార్ నేను తీసుకురా. అది ఎండ పెట్టినా పెట్టి దానిలో పెట్టావా? మేమే పెట్టుకోవాలా? నీదే బాధ్యత. రావాలి, డబ్బా తీయాలి, బుక్ తీయాలి, సంతకం పెట్టాలి, మళ్ళీ దానిలో పెట్టుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ఈ లెవెల్ మీ భార్య ఏదో లొల్లి చేస్తుందంట. కొమరెల్లు లెవెల్ ఒక అమ్మాయి వచ్చింది దీనికి. అది నాకు తెలియదు సార్. కొమరెల్లి గౌడ్స్ వాళ్ళ కూతురు. గౌడ్స్ వాళ్ళ కూతురు? గౌడ్స్ వాళ్ళ కూతురు నాకు తెలియదు. మరి నా పైన అలిగేషన్స్ పెట్టిరు కదా సార్. ఏమని? నాకు వాళ్ళకి ఎవరికి అక్రమ సంబంధం ఉందని. అవును, అదే ఆమె అబ్జెక్షన్ చెప్పడానికి వచ్చింది. ఆమె మన కొమరెల్లి ఆమె కదా? అవును. అవునంటావు? నాకేం తెలియదు అంటే. అవును కావచ్చు సార్. ఆమె పైన నా అలిగేషన్ నాకు తెలియదు. నేను రాలేదు. అసలు అమ్మాయి తెలుసా? అమ్మాయి ఎవరు? అసలు ఎవరో కూడా నాకు తెలియదు. మన తిరుపతి. థ్యాంక్ యూ సార్. తిరుపతి ఏడున్నావు? సార్ సార్ కొద్దిగా చార్జ్ షీట్ అది మన సీన్ సార్ ఉంటాడు ఎవరు సార్? ఉన్నాడా? రైటర్ సీన్ సార్. ఆయన ఇస్తాడు చార్జ్ షీట్. సార్ ఆ రోజు నరేందర్ సార్ను మీరు మీ నేను ఆయన ఇద్దరం వచ్చినాం. అశోక్ నగర్. ఓకే సార్. అదే సార్. సార్ చనిపోయింది. అవునా సార్? యాక్సిడెంట్లో చనిపోయాడు. అయ్యో. మీరు మీ పేరేమన్నారు సార్? అశోక్ నగర్. అశోక్ ఆదిత్య కదా? అశోక్ ఆదిత్య అన్నారు.
మీరు హెడ్ కానిస్టేబుల్ సార్? కానిస్టేబుల్ నరేందర్ హెడ్ కానిస్టేబుల్ నరేందర్ సార్ హెడ్ కానిస్టేబుల్, చనిపోయిందా? మీరు కానిస్టేబుల్. మీ పేరు ఆదిత్య కాదా? కాదు అశోక్ నాకు. అశోక్. ఓకే, మీరు నరేందర్ సార్ ఇద్దరు గుజరాత్ వచ్చారు కదా సార్ ఆ రోజు? నన్ను 30 తారీఖు నాడు అరెస్ట్ చేశారు మీరు. గుజరాత్ వచ్చి అరెస్ట్ చేశారు కదా సార్? అవును. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా ఏంటి సార్? నేను వాస్తవంగా చెప్తున్నాను కదా సార్, ఇదైతే నేను చేయలేదు సార్. ఆ ఇన్సిడెంట్ నేను చేయలేదండి. చేయలేదు, బాగా కోర్టులో చూసుకుంటే అయిపోతుంది కదా సార్. అదే సార్, కొద్దిగా ఛార్జ్ షీట్ వేస్తే నేను కోర్టులో చూసుకుంటాను. అదే ఏమున్నది మీకు తెలియంటే ఏమున్నది, కోర్టులో చూసుకుంటే అయిపోతుంది. ఏమున్నది తలకాయలు నాకు ఏముంటే బయట తిరుగుతుంది కదా, దానికి ఏమవుతుంది చెప్పు. శంకరా, నేను ఏం చేయను దానికి. అదే నేనేమంటున్నా ముచ్చట, తను నరికినోడు బయట తిరుగుతుంది, నువ్వు ఏం చేయనప్పుడు నీకేమైతే చెప్పంటున్నా. కానీ ఇప్పటిదాకా నేను అనవసరంగా నా నెత్తి మీద అయితే అన్యాయంగా ఒక 45 రోజులు నేను చెయ్యని తప్పుకు నేరం శిక్ష 45 రోజులు పట్టిందా? 45 రోజులు పడుతుంది. ఏంటో సార్, అది పరిస్థితి అలా వచ్చింది. దురదృష్టం. వాడు బెయిల్ వేయలేరు అతను. సార్ మా ప్రయత్నం మేము చేసాము, బట్ అది దానికి సమయం పట్టింది లేండి. అవునా? మీ పేరేమన్నారు సార్? అశోక్ నగర్. అశోక్ కుమార్ అండి? అశోక్. అశోక్, ఓన్లీ అశోక్. మీ కానిస్టేబుల్ నెంబర్ సార్? ఎందుకు అవన్నీ ఎందుకు? లేదు సార్, జనరల్గా క్యాజువల్గా అడుగుతున్నాను. అవన్నీ అడుగుతుంది, నువ్వు అడగద్దు, నేను చెప్పొద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.